హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్. మనం ఈరోజు ఈ వీడియోలో అర్థమెటిక్లో భాగంగా ఒక టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. టాపిక్ పేరు వచ్చేసి నిష్పత్తి మరియు అనుపాతాలు. దీన్ని మనం ఇంగ్లీష్లో రేషియో ప్రపోర్షన్ అంటాం. సో దీంట్లో మనం ఆల్రెడీ గత వీడియోస్లో రకరకాల కాన్సెప్ట్స్ అనేటువంటివి నేర్చుకున్నాం. సో అనులోమానుపాతం అంటే ఏంటి, విలోమానుపాతం సంబంధించిన కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, దాంతోపాటుగా బ్యాలెన్సింగ్ రూలు, అనులోమానుపాతానికి సంబంధించిన కాన్సెప్ట్స్, దాంతోపాటుగా ఈ కాంపౌండ్ రేషియోకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మరికొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఒక రైతు వద్దనట కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు అన్నాడు. మొత్తం తలకాయల సంఖ్య అనేటువంటిది 100కు సమానమట, మరియు కాళ్ళ సంఖ్య అనేటువంటిది 320కి సమానమట. అయినా ఆ రైతు వద్ద గల కోళ్ళు ఎన్నో కనుగొనండి అన్నాడు. ఆ రైతు వద్ద ఉన్నటువంటి కోళ్ళు ఎన్నో కనుగొనండి అన్నాడు. సో ఈ క్వశ్చన్ని మనం రకరకాలుగా చేస్తూ ముందుకెళ్ళొచ్చండి. నార్మల్గా మ్యాథమెటికల్గా కొంత ఐడియా ఉన్న వాళ్ళు చేసే విధానం ఏంటి అంటే, మొత్తము తలకాయల సంఖ్య 100 అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే, అతని వద్ద ఉన్నటువంటి కోళ్ళ యొక్క సంఖ్య మరియు ఆవుల యొక్క సంఖ్య ఎంతకు సమానము అంటే 100కు సమానం అని మీనింగ్. మరి మొత్తము కాళ్ళ సంఖ్య ఇచ్చిండు. కాళ్ళ సంఖ్య అనేటువంటిది ఎంతకు సమానమట, 320కి సమానమట. అయితే ఆ రైతు వద్ద ఉన్నటువంటి కోళ్ళు ఎన్నో కనుగొనండి అన్నాడు. సో ఇప్పుడు ఈ మొదటి ప్రాసెస్లో టైప్ 1లో మనం ఏం చేయబోతున్నాము అంటే, ఈ రైతు వద్ద ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కోళ్ళు అనేటువంటివి ఒక ఎక్స్ కోళ్ళు ఉన్నాయి అనుకుందాం. రైతు వద్ద ఉన్న కోళ్ళు అనేటువంటివి ఎక్స్కు సమానము అయితే అప్పుడు ఆవులు ఎన్ని కావాలి అంటే ఆ 100లో నుంచి ఎక్స్ పోగా మిగిలిన ఆవులు. కాబట్టి కోళ్ళ యొక్క సంఖ్య ఒక ఎక్స్ అనుకుంటే ఆవుల యొక్క సంఖ్య ఏమవుతుందంటే 100 మైనస్ ఎక్స్. ఇది మొదటి ఇన్ఫర్మేషన్. రెండో ఇన్ఫర్మేషన్లో ఏమిచ్చాడు, మరి కాళ్ళ యొక్క సంఖ్య ఇచ్చాడు. మొత్తం కాళ్ళ యొక్క సంఖ్య ఇచ్చాడు. సో ఈ కాళ్ళ యొక్క సంఖ్య అనేటువంటిది ఎంతకు సమానమట, 320కి సమానమట. మన అందరికీ తెలిసిందే, ఇక్కడ ప్రతి కోడికి ఉన్న కాళ్ళు ఎన్ని, 2 కాళ్ళు. కాబట్టి ప్రతి కోడికి 2 కాళ్ళు ఉన్నాయి. అలా ఉన్న కోళ్ళు మొత్తం ఎన్ని అంటే ఎక్స్. కాబట్టి ఈ 2 ఇంటూ ఎక్స్ దేనికి సమానం అంటే కోళ్ళకి సంబంధించినటువంటి కాళ్ళకి సమానం. అదేవిధంగా ఆవులు మొత్తం ఎన్ని ఉన్నాయండి, 100 మైనస్ ఎక్స్. సో ప్రతి ఆవుకి ఉన్న కాళ్ళు ఎన్ని, 4. కాబట్టి 100 మైనస్ ఎక్స్ని 4తో గుణించిన ఇది ఆవుకి సంబంధించిన కాళ్ళు. ఈ కోళ్ళ యొక్క కాళ్ళు అదేవిధంగా ఆవుల యొక్క కాళ్ళు ఇవన్నీ కలిపితే మనకు సింపుల్గా మొత్తం మీద ఎంతకు సమానమట, 320కి సమానమట. దీన్ని సింప్లిఫై చేయడం ద్వారా మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్సే కోళ్ళ యొక్క సంఖ్య. సో 2xని అదేవిధంగా ఉంచానండి. ప్లస్ 100 ఇంటూ 4 అంటే 400, 4 ఇంటూ ఎక్స్ అంటే 4x, దట్ ఈజ్ ఈక్వల్ టు 320. ఈ 2x మైనస్ 4x అంటే మైనస్ 2x. ఆ మైనస్ 2x కాస్త అటువైపుగా వెళ్తే ప్లస్ 2x అయిందండి. ఇటువైపు 400 మైనస్ 320 అంటే 80గా మారింది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 80 అంటే ఎక్స్ వాల్యూ ఎంతకు సమానం అండి, 40కి సమానం. ఎక్స్ అంటే నేను ఏమనుకున్నాను, కోళ్ళ యొక్క సంఖ్య అనుకున్నాను. కాబట్టి ఆ రైతు వద్ద ఉన్నటువంటి మొత్తం కోళ్ళు ఎన్ని అంటే 40. మరి కోళ్ళు మొత్తం 40 అయితే ఇక మిగిలిన 60 ఏంటి అంటే ఆవులు. ఇది నార్మల్గా మ్యాథమెటిక్స్ పైన మీకు కొంత బేసిక్ అవగాహన ఉంటే చేసేటువంటి విధానం. అలా కాకుండా దీన్ని మనం మిక్చర్ అలిగేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి కూడా సింపుల్గా ఆన్సర్ రాబట్టవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఒకవైపు ఏమో కోళ్ళు అని రాయండి, మరొక వైపు ఏమో ఆవులు అని రాస్తున్నాం. తలకాయల సంఖ్య మొత్తం ఎంత అన్నాడు, 100 అన్నాడు. కాబట్టి ఆ తలకాయలు అన్నీ కూడా కోళ్ళకి సంబంధించినవే అని మనం అనుకుంటే ప్రతి కోడికి ఉన్న కాళ్ళు 2 కాబట్టి 100 ఇంటూ 2 అంటే కోళ్ళకి సంబంధించిన కాళ్ళు మొత్తం ఎన్ని, 200. అలా కాకుండా ఆ తలకాయలన్నీ కూడా ఆవుకి సంబంధించినవి అనుకుంటే ప్రతి ఆవుకి ఉన్న కాళ్ళు ఎన్ని, 4. కాబట్టి 100 ఇంటూ 4 అంటే ఆవుకి సంబంధించిన మొత్తం కాళ్ళు ఎన్ని అంటే 400 కాళ్ళు. అవన్నీ కూడా కోళ్ళవే అనుకుంటే 200 లెగ్స్, ఆవులవి అనుకుంటే 400 లెగ్స్. కానీ ఓవరాల్గా వాడు ఇచ్చిన మీన్ వాల్యూ ఎంత, 300 లెగ్స్. ఓకేనా. సేమ్ ఇలా క్రాస్గా తీసేయండి. ఆ మెథడ్ పేరు ఏం పేరంటే మిక్చర్ అలిగేషన్. 400, 320 ఆ డిఫరెన్స్ ఎంతకు సమానం అండి, 80కి సమానం. సో 320, 200 ఎంతకు సమానం అండి, 120కి సమానం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 40 2 40 3 ఏ నిష్పత్తిలో ఉన్నాయండి, 2:3. అంటే మీనింగ్ ఏంటి, 2 భాగాలేమో కోళ్ళు అయితే 3 భాగాలు ఏంటండి ఆవులు. మొత్తం ఎన్ని భాగాలు, 5 భాగాలు. 5 భాగాల విలువ ఎన్ని తలలకి సమానం, 100కి సమానం.
క్వశ్చన్లో అడిగింది కోళ్ళు ఎన్నో కనుగొనండి అన్నాడు. కోళ్ళకి సంబంధించిన వాల్యూ ఎన్ని భాగాలు ఉందండి? 2 భాగాలు ఉంది. సో సింపుల్గా 5 20లో ఎంత? 100. కాబట్టి 2 × 20 అంటే ఏంటి మీ ఆన్సర్? 40 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదేమో ఎక్స్ అనే వేరియబుల్ యూజ్ చేసుకొని చేసాం. ఇదేమో సింపుల్గా ఎక్స్ అనే వేరియబుల్ని ఏమాత్రం యూజ్ చేయకుండా అలిగేషన్ రూల్ ఉపయోగించి మనం ఆన్సర్ చెప్పడం జరిగింది. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది ఏ కామా బీల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఏ కామా బీల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత అంటే 5:4. మరియు వారి యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి ఇచ్చాడు 3:2. మరి బి అనేటువంటి వ్యక్తి అట తన ఆదాయంలో 1/3 వంతు పొదుపు చేసిండట. ఎవరు? బి అనే వ్యక్తి. అయినా వారి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆదాయాల మధ్య నిష్పత్తి ఉంది, ఖర్చుల మధ్య నిష్పత్తి ఉంది. బి అనేటువంటి వ్యక్తి తన ఆదాయంలో 1/3 వంతు పొదుపు చేసిండట. అయితే పొదుపుల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. యాక్చువల్గా పొదుపు ఎలా వస్తుంది? వచ్చినటువంటి ఆదాయంలో నుంచి మనం చేసిన ఖర్చు తీసేసామనుకోండి, ఆదాయంలోకి వెళ్ళి ఖర్చు పోయింది. ఆదాయంలో నుంచి ఖర్చు పోగా మిగిలింది ఏంటి అంటే మనం సేవింగ్స్గా తీసుకుంటాం, పొదుపుగా తీసుకుంటాం. ఆ లాజిక్ని బేస్ చేసుకొని ఆదాయాల మధ్య నిష్పత్తి ఏమో సింపుల్గా 5:4 అన్నాడు. ఖర్చుల మధ్య నిష్పత్తి ఏమో 3:2 అన్నాడు. దానికన్నా ముందుగా ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి అంటే బి అనేటువంటి వ్యక్తి తన ఆదాయంలో 1/3 వంతు పొదుపు చేశారట. ఇదేమో ఏ యొక్క ఆదాయం, ఇదేమో బి యొక్క ఆదాయం. బి ఆదాయం ఎన్ని భాగాలు ఉంది? 4 భాగాలు ఉంది. ఈ 4 భాగాల ఆదాయంలో ఎన్ని భాగాలు పొదుపు చేశాడు? 1/3 వంతు పొదుపు చేశాడు. అంటే 4 రూపాయల్లో, ఫర్ ఎగ్జాంపుల్ 4 రూపాయలను భావిస్తే ఆ 4 రూపాయల్లో 3వ వంతు పొదుపు చేశాడు. మరి 4 రూపాయల్లో 3వ వంతు అంటే మనకి డెసిమల్ పాయింట్స్ వస్తాయి కదా. ఆ డెసిమల్ పాయింట్స్ అవాయిడ్ చేస్తానికి సింపుల్గా ఏం చేయబోతున్నాం అంటే ఈ నిష్పత్తి మొత్తాన్ని 3తోని గుణిస్తున్నా. ఓకేనా? ఈ నిష్పత్తి మొత్తాన్ని 3 చేత గుణిస్తున్నా. సో ఈ నిష్పత్తి మొత్తాన్ని 3 చేత గుణిస్తే 3 × 5 ఎంత? 15. 3 × 4 ఎంత? 12. ఇదేంటి? ఏ యొక్క ఆదాయం. ఇదేంటి? ఏ యొక్క బి యొక్క ఆదాయం. ఓకేనా? కానీ క్వశ్చన్లో వాడు ఏమిచ్చాడు? బి అనేటువంటి వ్యక్తి ఎంత పొదుపు చేశారట? 1/3 వంతు పొదుపు చేశారట. ఎవరు? బి అనే వ్యక్తి. బి ఆదాయం ఎన్ని భాగాలు ఉంది? 12 భాగాలు ఉంది. 12 భాగాల్లో 3వ వంతు అంటే ఎన్ని భాగాలు? 4 భాగాలు. సో 4 భాగాలు బి అనే వ్యక్తి పొదుపు చేస్తుండు. ఓకేనా? 4 భాగాలు బి అనే వ్యక్తి పొదుపు చేస్తుండు. అంటే 12 రూపాయల ఆదాయం ఉంటే బి అనే వ్యక్తి ఏం చేస్తున్నాండి? 4 రూపాయలు పొదుపు చేస్తుండు. మరి మిగతా 8 రూపీస్ ఏమైనాయి? మిగతా 8 రూపీస్ ఏంటంటే అతను చేసినటువంటి ఖర్చు. అతను చేసినటువంటి ఖర్చు ఎంత అంటే 8 రూపీస్. కానీ మీరు గమనించండి, ఖర్చుల మధ్య నిష్పత్తి వాడు ఏమిచ్చాడు? 3:2 అన్నాడు. ఓకేనా? ఖర్చుల మధ్య నిష్పత్తి 3:2 అన్నాడు. అంటే ఇక్కడ 3:2 రావాలి. మరి ఇక్కడ 3:2 రావాలి అంటే ఇది మొత్తం 8 పార్ట్స్ ఉంది. ఇది 8 పార్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ 3:2 రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత రావాలో ఒకసారి అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకేనా? సో సింపుల్గా ఒకవేళ ఇక్కడ 16 భాగాలు ఉంది అనుకుందాం. లేదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4తో డివైడ్ చేస్తే 4 2లో ఎంత? 8. ఇక్కడ ఒక 12 భాగాలు ఉంది అనుకుందాం. 12 భాగాలు ఉంది అనుకుంటే 4 మూలలో ఎంత? 12. నిష్పత్తే కదా. 4 మూలలో ఎంత? 12. 4 2లో ఎంత? 8. దేర్ఫోర్ ఖర్చుల మధ్య నిష్పత్తి ఏమొచ్చింది? 3:2నే. 12కి 8కి 12:8 అంటే ఆ రేషియోని కట్ చేస్తే ఏమొచ్చింది? మనకి సింపుల్గా 3:2నే రావడం జరిగింది. సో కాబట్టి 15 భాగాల్లోకి వెళ్ళి 12 భాగాలు పోతే ఎన్ని భాగాలండి? 3 భాగాలు. సో కాబట్టి వారు చేసినటువంటి పొదుపుల మధ్య నిష్పత్తి ఎంతకు సమానము అంటే 3:4కి సమానం. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో అబ్జర్వ్ చేయండి, ఏ కామా బి అనేటువంటి 2 మిశ్రమాలలో ఇనుము మరియు వెండిల మధ్య నిష్పత్తి వరుసగా 7:9 మరియు 11:21 అట. ఈ 2 రకాల మిశ్రమాలను సమాన పరిమాణములో కలపగా ఏర్పడ్డటువంటి 960 గ్రాముల కొత్త మిశ్రమంలో ఇనుము యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. ఇక్కడ ఐరన్ ఉంది, అదేవిధంగా వెండి అన్నాడు. ఇనుము మరియు వెండిల యొక్క వాటి మధ్య నిష్పత్తి ఎంతో ఇచ్చాడు. ఏ కామా బి అనేటువంటి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ 2 మిశ్రమాలలో ఇనుము ఉంది, వెండి ఉంది. ఇనుము మరియు వెండి ఏ నిష్పత్తిలో ఉంది అంటే 7:9 మరియు 11:21 నిష్పత్తిలో ఉంది. ఈ 2 రకాల మిశ్రమాలను సమానంగా కలిపిండు. అలా కలిపినప్పుడు ఏర్పడ్డటువంటి 960 గ్రామ్స్ కొత్త మిశ్రమం ద్రావణంలో ఇనుము యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. సింపుల్గా ఏం చేయబోతున్నాము అంటే మొదటి నిష్పత్తి ఎంత అండి? 7:9. రెండవ నిష్పత్తి ఎంత అండి? 11:21. ఓకేనా? మరి అవి సమానంగా కలిపారు కాబట్టి వీటి యొక్క వాటాలు సమానంగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా చూద్దాం.
11 భాగాలు ప్లస్ 21 భాగాలు మొత్తం ఎంత? 32 భాగాలు. ఇక్కడ 7 భాగాలు ప్లస్ ఈ 9 భాగాలు మొత్తం ఎంత? 16 భాగాలు. ఇదేమో 16 భాగాలు, మరొకటేమో 32 భాగాలు. రెండు సమానంగా ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి పైన కూడా 32 భాగాలు రావాలి. పైన కూడా 32 భాగాలు రావడం కోసం ఏం చేస్తున్నా అంటే ఆ నిష్పత్తి మొత్తాన్ని ఈ నిష్పత్తి మొత్తాన్ని 2తో గుణిస్తున్నా. ఈ నిష్పత్తి మొత్తాన్ని 2తో గుణిస్తే ఏమైంది? 14:18గా మారింది. ఇది ఇలాగే ఉంచాను, దాన్ని ఏం మల్టిప్లై చేయట్లేదు. 11:21గా మారింది. 11 + 21 ఎంత? 32. 14 + 18 ఎంత? 32. సమానంగా మారిపోయింది కాబట్టి ఇండైరెక్ట్గా ఇనుముకి ఇనుము కలపొచ్చు, వెండికి వెండి కలపొచ్చు. మొత్తం ఇది ఎన్ని భాగాలు ఉంది? 25 భాగాలు. ఇది ఎన్ని భాగాలు ఉంది? 29 అంటే 39 భాగాలు ఉంది కదా, 39 భాగాలు ఉంది. సో కాబట్టి ఇనుమేమో 25 భాగాలు, వెండేమో 39 భాగాలు. ఈ రెండింటి యొక్క మొత్తం వచ్చేసి ఎన్ని భాగాలండి? సో 25 + 39 అంటే 44, 64 అండి. సో 64 భాగాల విలువ ఎన్ని గ్రాములకు ఈక్వల్? 960 గ్రామ్స్కి ఈక్వల్. అడిగింది ఏమన్నాడు? కొత్త మిశ్రమ ద్రావణంలో ఇనుము వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. ఇనుము వాటా ఎన్ని భాగాలు ఉందండి? ఇనుము వాటా వచ్చేసి 25 భాగాలు ఉంది. ఆ 25 భాగాలను సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్. సో అబ్జర్వ్ చేద్దాం. డైరెక్ట్గా 64 క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా అంటే డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది కదా. డైరెక్ట్ 12తో అవుతుందా? 12తో అవ్వట్లేదు. సరే, దీన్ని సింపుల్గా ఏం చేయబోతున్నాము అంటే 4తో కట్ చేయండి. 4తో కట్ చేస్తే 8తో క్యాన్సిల్ అయిపోతుంది కదా. 8 8 ఎంత? 64. 8 1 8, 8 2 16. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 8 1 8, 15 డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది కదండి. పైన దేంతో అయితే గుణించామో దీన్ని కూడా దాంతోనే గుణిస్తాం. 25ని 15 టైమ్స్ గుణించిన, 25ని 10 టైమ్స్ గుణిస్తే 250 వస్తుంది. ఇంకో 5 టైమ్స్ గుణిస్తే 125 వస్తుంది. ఈ 250 + 125 అంటే మొత్తం ఎంత అండి? 375 గ్రామ్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆ కొత్తగా ఏర్పడ్డ మిశ్రమ ద్రావణంలో ఇనుము యొక్క వాటా ఎంతకు సమానము అంటే 375 గ్రామ్స్కి సమానము. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. A, B, C అను ఒక ముగ్గురు ఉద్యోగుల యొక్క ఒక నెల వేతనాల మొత్తం ఇచ్చాడు. ఒక నెల వేతనాల మొత్తం ఎంతకు సమానమట? 32,200కు సమానమట. వారు వేతనములో వరుసగా 75%, 80% మరియు 60% ఖర్చు చేశారట. వారి పొదుపుల మధ్య నిష్పత్తి 4:3:6 అయితే A మరియు B+Cల యొక్క వేతనాల మధ్య భేదం ఎంతో కనుగొనండి అన్నాడు. A మరియు B+Cల యొక్క వేతనాల మధ్య భేదం ఎంతో మనం కనుగొనాలి. ముందుగా ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకోండి. 75% ఉంది కదా. ఈ 75% ఏమో రాసుకోవచ్చు అంటే 75/100 అని రాసుకోవచ్చు. 75/100 అనే పదానికి మీనింగ్ ఏంటిది? 3/4 కదా, 3/4. ఏంటి 3/4? అసలు ఈ 75% ఏంటి? 75% ఏంటి అంటే ఆ వేతనంలోనట 75% ఖర్చు చేశారట. అది ఖర్చు అంటే మీనింగ్ ఏంటి? ఆదాయం అనేటువంటిది ఒక 4 భాగాలు ఉంటే ఖర్చు ఎన్ని భాగాలు ఉంది? 3 భాగాలు ఉంది. అర్థమవుతుంది కదా. ₹4 ఆదాయం వస్తే ₹3 ఖర్చు చేసిండు. మరి మిగతా ₹1 ఏమైంది? సేవింగ్స్ చేసిండు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, సేవింగ్స్ రేషియో వాడే ఇచ్చిండు. ఏ రేషియోలు ఉన్నాయట? 4:3:6 అట. కాబట్టి ఈ ఒక భాగం పొదుపు విలువ ఎన్ని భాగాలకు సమానం? 4 భాగాలకు సమానం. అంతేనా? ఒక భాగం పొదుపు విలువ 4 భాగాలకు సమానం అయితే క్వశ్చన్లో ఇచ్చింది వేతనాల యొక్క మొత్తం కాబట్టి మొత్తం వేతనం ఎన్ని భాగాలు ఉంది? 4 భాగాలు ఉంది. 4 4లో ఎంత? 16. ఇటువంటి మోడల్ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఒక ఎపిసోడ్లో చూసాం. కాకపోతే అక్కడ అడిగిన విధానం వేరు, ఇక్కడ అడిగినటువంటి విధానం వేరు. అక్కడేమో సేవింగ్స్ పరంగా ఇచ్చాడు, ఇక్కడేమో ఎక్స్పెండిచర్ పరంగా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, మరొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే 80%. ఈ 80% సింపుల్గా 80/100 అని రాస్తాం. 80/100. 80/100 అంటే ఏంటండి? 4/5. 4/5 అంటే యాజ్ యూజువల్గా ₹5 ఇన్కమ్ వస్తే ₹4 ఖర్చు పెడుతుండు. మరి ఇంకొక ₹1 ఏమైంది? మళ్ళీ యాజ్ యూజువల్గా పొదుపు. ఆ ఒక భాగం విలువ ఎన్ని రూపాయలకు సమానం? ₹3 సమానం. ఒక భాగం విలువ ₹3 సమానం అయితే 5 భాగాల విలువ ఎంతకు సమానం? ఏంటి మీ ఆన్సర్? ₹15 సమానం. సేమ్ అదే కాన్సెప్ట్ అండి. చివరిలో కూడా 60% అన్నాడు. 60% ఖర్చు అంటే 60% ఏమో రాసుకోవచ్చు? 3/5. సో 3/5 అనే పదానికి మీనింగ్ ఏంటి? ₹5 ఇన్కమ్ వస్తే ₹3 ఖర్చు పెడుతుండు. ఇంకెన్ని రూపాయలు మిగిలింది? సేవింగ్స్ ₹2 మిగిలింది. ఈ 2 భాగాల విలువ ఎంతకు సమానం? 6కు సమానం. 2 భాగాల విలువ 6కు సమానం అయితే మనకేం కావాలి మరి? సింపుల్గా చెప్పాలంటే 5 భాగాల విలువ ఎంతో కావాలి. 2 మూలలో 6 లాగానే 5 మూలలో ఎంత? 15. ఇండైరెక్ట్గా వారి యొక్క మనకి శాలరీస్ వచ్చినాయి. వారి శాలరీస్ మనకు రావడం జరిగింది. ఏ శాలరీ ఏమో 16 భాగాలు, బి శాలరీ 15 భాగాలు, సి శాలరీ 15 భాగాలు. వీరి యొక్క వేతనాల మొత్తం ఎంత మరి?
వేతనాలు మొత్తం ఎంత అంటే 46 భాగాలు. ఈ 46 భాగాల్లో దేనికి సమానం? 32,200కి సమానం. ఓకేనా? 32,200కి సమానం. అయినా మరి క్వశ్చన్లో అడిగింది ఏ మరియు బి ప్లస్ సిల యొక్క వేతనాల మధ్య భేదం ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి ప్లస్ సి. వాటి యొక్క వేతనాల యొక్క భేదం ఎంతో చెప్పాలి. ఏ వేతనం వచ్చేసేమో 15 భాగాలు ఉంది. బి ప్లస్ సిల వేతనాల మొత్తం వచ్చేసేమో 30 భాగాలు ఉంది. ఇది 30 భాగాలు ప్లస్ ఆ 16 భాగాలు. మరి భేదం ఎంత ఉందండి? సో భేదం వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే 14 భాగాలు ఉంది. ఆ 14 భాగాల వాల్యూ అనేటువంటిది ఎంతో మనం ఫైండ్ చేయాలి. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే ఆన్సర్ అండి. దాన్ని సింప్లిఫై చేయగా వచ్చేదే ఆన్సర్. డైరెక్ట్ 7తో క్యాన్సిల్ అవుతుందా అంటే 7తో క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే లేదు. సో ఇక్కడ 2తో కట్ చేస్తే 2 ఏళ్ళలో 14, 2 23లో 46. సో 23 1 23. ఇక్కడ 23 అంటే ఎంత మిగిలిందండి? 9 మిగిలింది. 9 కాబట్టి ఇది 4 టైమ్స్ పోతుంది. 23 4 92. పక్కన ఒక 2 zeros. పైన 1400తో గుణించాను కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలండి? 1400తో గుణించాలి. 1400ని 7తో గుణించండి. 14 7 ఎంత? 98. కాబట్టి 98 పక్కన ఒక 2 zeros. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ది గివెన్ క్వశ్చన్. ఓకేనా? 9800 అనేటువంటిది ఆ ఏ మరియు బి ప్లస్ సిల యొక్క వేతనాల మధ్య భేదం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. వెరీ గుడ్ క్వశ్చన్. ఇటువంటి మోడల్ ఆల్రెడీ ఇండైరెక్ట్గా మనం చేయడం జరిగింది. ఇండైరెక్ట్గా ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాలలోనట 3 తరగతులలో ఉన్నటువంటి విద్యార్థులు ఏ నిష్పత్తులు రట? 9:7:11 నిష్పత్తిలో కలరు. ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులు పెరిగిన ఏర్పడ్డ కొత్త నిష్పత్తి అనేటువంటిది 11:9:13గా మారిందట. అయినా తరగతి ఏలో ప్రారంభములో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య మరియు తరగతి సిలో గల విద్యార్థుల యొక్క సంఖ్యకి మధ్య ఆ తేడా ఎంతో కనుగొనండి అన్నాడు. మొత్తం మీద 3 క్లాసెస్ ఉన్నాయి. ఆ 3 క్లాసుల్లో ఇనీషియల్గా ఉన్న రేషియో ఎంత? స్టార్టింగ్లో ఉన్న రేషియో ఎంత అంటే 9:7:11. ఓకేనా? స్టార్టింగ్లో రేషియో ఎంత? 9:7:11. ఆ తర్వాత ఉన్న రేషియో ఎంత? 11:9:13. ఓకేనా? 11:9:13. మరి ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో ఫస్ట్ క్లాస్లో 9 మంది ఉంటే 11 మందిగా మారిర్రు. ఎన్ని భాగాలు పెరిగింది? 2 భాగాలు పెరిగింది కదా. 7 కాస్త 9గా మారిందంటే 2 భాగాలు పెరిగింది. 11 కాస్త 13గా మారిందంటే 2 భాగాలు పెరిగింది. ప్రతి తరగతి కూడా 2 భాగాలు ఎందుకు పెరిగింది? ప్రతి తరగతి కూడా 2 భాగాలు ఎందుకు పెరిగింది అంటే కొత్తగా ఎంతమంది కలిపారు? కొత్తగా 20 మంది కలిపారు. కాబట్టి ఆ 2 భాగాలు పెరిగింది. సో ఈ 2 భాగాల విలువ ఎంతమందికి సమానం? 20 మందికి సమానం. మరి క్వశ్చన్లో ఏమడిగాడు? క్వశ్చన్లో అడిగింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయినా తరగతి ఏలో ప్రారంభములో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య. తరగతి ఏలో ప్రారంభంలో ఎంతమంది ఉర్రు? 9 మెంబర్స్ ఉర్రు. తరగతి ఏలో ప్రారంభములో 9 మెంబర్స్ ఉర్రు. ఓకే, కాబట్టి ఈ 9 పార్ట్స్ వాల్యూ ఎంతో ముందు కనుక్కుందాం. 2 భాగాల విలువ 20 అయితే మరి 9 భాగాల విలువ ఎంత? 90. ఏంటది? తరగతి ఏలో ప్రారంభంలో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య మరియు ప్రస్తుతము సిలో గల విద్యార్థుల యొక్క సంఖ్య. ప్రస్తుతం సిలో ఎన్ని భాగాలు? 13 భాగాలు. మరి ఆ 13 భాగాల విలువ ఎంత అని చేస్తే 130. ఈ 130కి 90కి డిఫరెన్స్ ఎంత? 40. సో కాబట్టి ఆ విద్యార్థుల యొక్క భేదం వచ్చేసి ఎంతకు సమానం అండి? 40 మందికి సమానం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైంది కండి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు కొన్ని సందర్భాల్లో ఈ డిఫరెన్స్ పరంగా వెళ్ళినా పర్లేదు. అంటే ఏ డిఫరెన్స్? ఇక్కడ 9 పార్ట్స్ ఉంది, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందండి? 13 పార్ట్స్ ఉంది. 9 పార్ట్స్ ఉంది, 13 పార్ట్స్ ఉంది. 9, 13 అంటే ఆ డిఫరెన్స్ మొత్తం ఎంత? 4 పార్ట్స్. ఇప్పుడు చూడండి, 2 పార్ట్స్ వాల్యూ 20 అయితే సింపుల్గా 4 పార్ట్స్ వాల్యూ ఎంత? మీ ఆన్సర్ ఏంటి? 40. అలా వెళ్ళినా కూడా మీకు సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒక బంగారు తునక యొక్క ధర అనున్నది దాని యొక్క బరువు యొక్క వర్గానికి అనులోమానుపాతములో కలదట. ఒక బంగారు తునకనట దాని యొక్క బరువు యొక్క వర్గానికట అనులోమానుపాతంలో ఉంటుందట. ఒక దుకాణదారుడు ఈ తునకను ఏం చేశాడట? ఒక 3 భాగాలు చేశాడట. ఈ 3 భాగాలుగా చేసి 5:7:8గా విభజించి అమ్మడం వలన 26,200 రూపాయలు నష్టం పొందిందట. అయినా ఆ బంగారు తునక యొక్క ప్రారంభ ధర ఎంతో కనుగొనండి అన్నాడు. ఆ బంగారు తునక యొక్క ప్రారంభంలో ధర ఎంతో కనుగొనండి అన్నాడు. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ తునక యొక్క ధర అనేటువంటిదట బరువు యొక్క వర్గానికి అనులోమానుపాతం ఉంటుందట. ఫర్ ఎగ్జాంపుల్ తునక 2 గ్రాములు ఉందనుకోండి, దాని తునక యొక్క
బరువు అనేటువంటిది ఒక 2 గ్రాములు ఉంటే దాని ధర ఏమవుతుందంటే బరువు యొక్క వర్గానికి అనులోమానుపాతం ఉంటుంది. అంటే సింపుల్‌గా రూ. 4 ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ తునక యొక్క బరువు ఒక 3 గ్రాములు ఉంటే దాని వర్గం ఎంత అంటే 3² ఒక ₹9 ఉంటది. అది మీనింగ్. ఆ తునక యొక్క ధర అనున్నటువంటిది దాని యొక్క బరువు యొక్క వర్గానికి అనులోమానుపాతం ఉంటదట. అయితే తునక మొత్తాన్ని ఏం చేసిర్రు? ఒక 3 భాగాలు డివైడ్ చేసిర్రు. ఓకేనా? ఎలా? 5:7:8 5:7:8 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5:7:8 అంటే ఈ మొత్తం ఎన్ని భాగాలండి? మొత్తం వచ్చేసి 20 భాగాలు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఆ బంగారు తునక అనేటువంటిది ఒక 20 కేజీలు ఉంది. 20 కేజీలు ఉన్నప్పుడు దాని యొక్క ధర ఎంత ఉండాలంటే దీని యొక్క బరువు యొక్క వర్గానికి అనులోమానుపాతం ఉండాలి. 20 స్క్వేర్ వాల్యూ ఎంత? 400. 400 ఉండాలి. ఓకేనా? 20 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 400 అలా ఉండాలి. బరువు యొక్క వర్గానికి అనులోమానుపాతం ఉండాలి. కానీ దీన్ని ఏం చేశారు? ఈ 20 కేజీస్‌ని ఒక 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. 5 కేజెస్, 7 కేజెస్, 8 కేజెస్‌గా డివైడ్ చేశారు. మరి 5 కేజీ ఉన్నప్పుడు దీని కాస్ట్ ఎంత అంటే 5² అంటే ₹25 కావాలి. మరి 7 కేజీ ఉన్నప్పుడు దీని బరువు ఎంత అంటే దీని యొక్క ధర ఎంత అంటే 7² అంటే 49 కావాలి. మరి 8 ఉన్నప్పుడు దీని యొక్క ధర ఏం కావాలంటే 8² అంటే 64 కావాలి. ఇవన్నీ కలపండి ఇప్పుడు. ఇవన్నీ క్లబ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతో చూడండి. సో ఈ వాల్యూ వచ్చేసి 9 + 9 ఎంత? 9 + 9 అంటే 18. సో 8 రాశాను. తర్వాత ఈ వాల్యూ 12 అంటే 13. 138 కదా! 138 మళ్ళీ చూడండి ఒకసారి. 5², 7², 8². ఇది వచ్చేసి 13, 18 ఓకే. సో 7, 11, 13 138 ఓకేనా? 138. సో కాబట్టి యాక్చువల్‌గా ₹400 ఉండాలి దాని యొక్క ధర. ఇలా డివైడ్ చేసి అమ్మడం వల్ల ఏమైంది? జస్ట్ ₹138కి అమ్మిర్రు. ₹138కి అమ్మిర్రు. మరి ఎంత లాస్ వచ్చింది? ఆ లాస్ ఎంత అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకుంటే ఇది 2 అవుతుంది. ఇది 6 అవుతుంది. 262 అవుతుంది కదా! 262 ఈ 262 భాగాల విలువ 262 భాగాల నష్టం అనేటువంటిది ఎంతకు సమానమట? 26,200కి సమానమట. 26,200కి సమానమట. అయితే ఆ బంగారు తునక యొక్క ప్రారంభంలో ధర ఎంతో కనుక్కోనండి అన్నాడు. ప్రారంభంలో ధర ఎంతుందండి? 400 భాగాలుంది. 262 భాగాల నష్టం విలువ 262 అంటే 26,200కి ఈక్వల్ అయితే మరి 400 భాగాల యొక్క ధర విలువ ఎంతకు సమానం? దీనిని ఒక 10 టైమ్స్ గుణించిన. అప్పుడు దీన్ని కూడా ఏం చేయాలి? 10 టైమ్స్ గుణించాలి. 400 10 టైమ్స్ గుణిస్తున్నా ఏమొచ్చిందండి? 4,000 వచ్చింది. సో 4,000 ఈజ్ ద ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా! అంటే 100. సో కాబట్టి మరొక జీరో. ఏంటంటే మీ ఆన్సర్? 40,000 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందిగా మీనింగ్ ఏంటో? బంగారాన్ని మనం డైరెక్ట్‌గా గనక అమ్మితే దాని బరువు యొక్క వర్గానికి అనులోమానుపాతం ఉండాలి. మొత్తం 20 కేజీల తునక అనుకోండి. అప్పుడు దాని కాస్ట్ 400 ఉండాలి. అంటే దాని యొక్క వర్గం ఎంత? 20² అంటే 400. అలా కాకుండా 20 కేజీ ఉన్న ఈ పరిమాణాన్ని ఏం చేశారంటే ఒక 3 భాగాలు డివైడ్ చేశారు. 5 కేజెస్, 7 కేజెస్, 8 కేజెస్. మరి 5 కేజీ ఉన్నప్పుడు దాని ధర ఎంత? ₹25 వర్గం కదా! 7 ఉంటే 49, 8 ఉంటే 64. ఇలా వీటి మొత్తం ఎంత వచ్చింది? 138. యాక్చువల్‌గా కాస్ట్ ఎంత? 400 బట్ ఇప్పుడేమొచ్చింది? 138. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 262. ఈ 262 పార్ట్స్ వాల్యూ దేనికి ఈక్వల్? 26,200. అడిగింది ప్రారంభంలో ఉన్న ధర ఎంతో కనుగొనండి అన్నాడు. విచ్ మీన్స్ 400 పార్ట్స్ వాల్యూ హౌ మచ్? ఇది దీనికి సంబంధించి. సో ఇక మరో క్వశ్చన్ చూడండి. ఏబిసిడి అని ఒక నలుగురు స్నేహితులట కలిసి ఒక కార్‌ని ₹10,50,000 కొనుగోలు చేశారట. ఏ పెట్టుబడి B+C+D పెట్టుబడులు 40% అట. బి మరియు సిడిఏల పెట్టుబడుల మధ్య నిష్పత్తి వచ్చేసి 5:16 అట. సి మరియు ఏబిడిల యొక్క నిష్పత్తులు వచ్చేసి 8:13 అట. అయితే డి యొక్క పెట్టుబడి ఎంతో కనుగొనండి అన్నాడు. డి యొక్క పెట్టుబడి. సో ఇక్కడ నలుగురు స్నేహితులు అండి. ఏబిసిడి అన్నాడు. వాటి మధ్య నిష్పత్తి ఇచ్చిండు. యూజువల్‌గా 40% అన్నాడు కదా! 40%ను మామూలు నిష్పత్తిలోకి ఆ పర్సంటేజ్‌ను ఫ్రాక్షన్‌లోకి మారిస్తే ఏమొస్తుంది? 40/100. 40/100 మీనింగ్ ఏంటిదండి? 2/5 కదా! 2/5. ఈ లాజిక్‌ని బేస్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్‌లో ఏ పెట్టుబడి మరియు బి సీడ్ల యొక్క పెట్టుబడిలో ఏ యొక్క పెట్టుబడి అట బి సీడ్ల పెట్టుబడిలో 40% అట. అంటే మీనింగు ఏ యొక్క పెట్టుబడికి అదేవిధంగా B+C+Dల యొక్క పెట్టుబడికి మధ్య నిష్పత్తి ఎంతకు సమానం అన్నట్టు? 2:, ఇంతకుముందు చేసాం కదా! 40/100. 40/100 మీన్స్ 2/5. కాబట్టి ఏమొచ్చిందండి? 2:5కి సమానం అన్నట్టు. ఏ మరియు B+C+Dల యొక్క పెట్టుబడుల మొత్తం ఎంతకు సమానం అంటే
2:5కి సమానం రేషియో. రెండో సందర్భంలో మరొక రేషియో ఏమి ఇచ్చిండు, బి ఇచ్చిండు, C+D+E అన్నాడు, BC+D+E అన్నాడు. సో వీటి యొక్క నిష్పత్తి ఎంతకు సమానమట, నిష్పత్తి వచ్చేసి 5:16కి సమానమట. అదేవిధంగా మరొక నిష్పత్తి ఇచ్చిండు, ఏంటది, C:A+B+D కదా, C:A+D+D యొక్క నిష్పత్తి ఎంతకు సమానమట, 8:13కి సమానమట. అయితే మీకు బ్యాలెన్సింగ్ రూల్ చెప్పే సందర్భంలో అక్కడ మీకు ఆ నిష్పత్తిలో ఉన్న పదాల మొత్తం సమానంగా ఉండాలని చెప్పాను. ఇప్పుడు ఈ ఫస్ట్ నిష్పత్తిలో ABCD ఉంది, సెకండ్ దాంట్లో కూడా ఏదో రకంగా ABCD ఉంది, థర్డ్ దాంట్లో కూడా ఆర్డర్ మారింది కానీ ABCD ఉంది. మరి ABCD క్లబ్ చేసినప్పుడు ఒకే ఆన్సర్ రావాలి కదా. ఇక్కడ 13 ఉంది, 8 ఉంది, క్లబ్ చేస్తే ఎంత 21, 16 ఉంది, 5 ఉంది, క్లబ్ చేస్తే ఎంత 21, ఇది 21, ఇది 21. ఓకే, కానీ 2 + 5 ఎంత 7, అది 21 ఉందా, లేదు. అది 21 ఉండాలంటే ఈ మొత్తాన్ని దేంతో మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేస్తామంటే సింపుల్గా చెప్పాలంటే 3తో మల్టిప్లై చేస్తాం, అంతే కదా. ఎందుకు అలా 3తో మల్టిప్లై చేస్తున్నాం అంటే 7 3 ఎంత 21 అని సమానంగా మారిపోయినాయి. కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 6:15. ఇదేమో 6:15, మిగతా అన్ని 5:16 ఆ విధంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ పెట్టుబడుల యొక్క మొత్తం ఎన్ని భాగాలకు సమానం, 21 భాగాలకు సమానం. ఓకేనా, 21 భాగాలకు సమానం. ఈ 21 భాగాల విలువ ఎంత ఉంది మరి, 21 భాగాల విలువ 10,50,000, 10,50,000 ఉందండి. 10,50,000గా ఉంది 21 భాగాల విలువ. కానీ చివరిలో క్వశ్చన్ ఏమడిగిండు, డి యొక్క పెట్టుబడి ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ముగ్గురు పెట్టుబడుల మొత్తం ఎన్ని భాగాలు ఉంది, 21 భాగాలు ఉంది. ముగ్గురు పెట్టుబడుల మొత్తం ఎన్ని భాగాలు, 21 భాగాలు. చూడండిగా, ఇందులో ఏ పెట్టుబడి ఏమో 6 భాగాలు, ఏ పెట్టుబడి 6 భాగాలు, బి పెట్టుబడి 5 భాగాలు, సి పెట్టుబడి 8 భాగాలు. 8 + 5 ఎంత 13, 13 + 6 ఎంత 19. సో కాబట్టి ఈ ముగ్గురు పెట్టుబడుల మొత్తం ఎంత అంటే ఎన్ని భాగాలు ఉందండి, 19 భాగాలు ఉంది. మరి 19 భాగాలు ఉంటే ఇంకెంత మిగిలింది, 19 భాగాలు పోతే ఇంకెంత మిగులుతుందండి 21లో. సో 2 పార్ట్స్ మిగులుతుంది. ఆ 2 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. అదే మనకి ఎవరి యొక్క ఆదాయం, ఎవరి యొక్క పెట్టుబడి, డి యొక్క పెట్టుబడి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దీన్ని సింప్లిఫై చేస్తున్నా. 21 ఉంది, 10,50,000 ఉంది, 10,50,000. మీరు 10.50 రాస్తే ఆన్సర్ మనం ఇక్కడ రాంగ్ 2 పార్ట్స్ ఇలాగే వస్తున్నాను. ఈ 10,50,000ని మనం పూర్తిగా నెంబర్లో రాద్దాం, 10,50,000. ఓకేనా, 10,50,000. సో 21 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 10,50,000 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత, ఇంకో ఈ 21ని దేంతో గుణిస్తున్నా, 5 టైమ్స్ గుణిస్తున్నా. 21 5 ఎంత 105. కాబట్టి దాని ఇంకా పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. 3 జీరోస్తో మల్టిప్లై చేసిన, పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో అదే ఆపరేషన్ కింద అప్లై చేస్తున్నాం. కాబట్టి 5,000 × 2 అంటే ఏంటి మీ ఆన్సర్, 10,000. ఓకేనా. సో కాబట్టి డి యొక్క పెట్టుబడి మొత్తం వచ్చేసి ఎన్ని రూపాయలకు సమానం అండి, 10,000కి సమానం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. దీంట్లో కూడా ఏం అప్లై చేసాం, బ్యాలెన్సింగ్ మెథడ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎలా ఉంటుందో దీంట్లో మనం అప్లై చేయడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దీంట్లో మనం సింపుల్గా 21 ఇది 21 కావాలి కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. ఇది ఏది, ఇది బిది, ఇది సిది, 3 క్లబ్ చేస్తే ఏం రావాలి 21. కానీ ఈ ముగ్గురు మొత్తం ఎంత వచ్చింది, 19 వచ్చింది. మరి ఇక్కడ ఏది ఎంత ఉండాలి, 2 పార్ట్స్ పెట్టుబడి ఉండాలి. ఆ విధంగా 2 పార్ట్స్ వాల్యూ ఎంత అని చేశాను, 2 పార్ట్స్ వాల్యూ వచ్చేసి సింపుల్గా ఏంటండి 10,000 ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి ఒకసారి, 21 5 అంటే 105, 3 జీరోస్. ఓకే, 2 × 5 అంటే 10,000. దట్స్ ఆల్. దట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సో ఏంటి క్వశ్చన్ అంటే, యూజువల్గా మనము ఈ నిష్పత్తి అనుపాతాలలో లబ్ధము అనే కాన్సెప్ట్, వర్గాల మొత్తం అనే కాన్సెప్ట్ చెప్తప్పుడు మీకు ఒక పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. లబ్ధము అన్నప్పుడేమో 2x 3x అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకొని చేస్తాం, అంటే x అనే వేరియబుల్ తీసుకొని చేస్తాం. అలా కాకుండా ఒకవేళ మొత్తము అనే పదం ఉన్నా, భేదం అనే పదం ఉన్నా చేసే విధానం కొద్దిగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అంటే 11:13, రేషియో బిట్వీన్ ద 2 నెంబర్స్. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి వచ్చేసి ఎంతకు సమానం అంటే 11:13కి సమానం. ఆ తర్వాత దీంట్లో ఏమని ఇచ్చాడంటే, ఒకవేళ ప్రతి సంఖ్య నుంచి కనుక మనం ఒక 12 తీసేస్తే అప్పుడు ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఏమవుతుందంటే 7:9 అవుతుందట. స్టార్టింగ్లో ఉన్నటువంటి సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత, స్టార్టింగ్లో ఉన్న సంఖ్యల మధ్య నిష్పత్తి వచ్చేసి 11:13. ఆ తర్వాత ప్రతి సంఖ్యల నుంచి కనుక 12 తీసేస్తే ఆ సంఖ్యల మధ్య నిష్పత్తి ఏమైంది 7:9.
వాటిలో చిన్న సంఖ్య ఏదో కనుగొనండి అంటాడు. స్మాల్ నెంబర్ ఏదో ఫైండ్ చేయండి అంటాడు. ఏం చేస్తాం అప్పుడు? 11 భాగాలు కాస్త 7 భాగాలుగా మారింది అంటే 4 భాగాలు తగ్గింది. 13 భాగాలు కాస్త 9 భాగాలుగా మారింది అంటే 4 భాగాలు తగ్గింది. 4 భాగాలు ఎందుకు తగ్గింది అంటే 12 తీసేశారు కాబట్టి. సో ఈ 4 భాగాల విలువ 12కి సమానం అయితే మరి అడిగింది స్మాల్ నెంబర్. స్మాల్ నెంబర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 11 పార్ట్స్ ఉంది. ఆ 11 పార్ట్స్ వాల్యూ ఎంత అని చేస్తాం. సో 4 × 3 అంటే 12. అలా 11 × 3 ఎంత? 33. సో 33 ఈజ్ ది ఆన్సర్. సో ఇట్లా మనకు తీసివేశారని చెప్పాడు. అయితే అన్ని సందర్భాలలో ఈ భేదం సమానంగా ఉండకపోవచ్చు. సో ఇలా కొన్ని సందర్భాలలో ఆ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండదండి. ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో సంఖ్యల మధ్య నిష్పత్తి 4:5 అండి. ఆ తర్వాత సంఖ్యల మధ్య నిష్పత్తి ఫర్ ఎగ్జాంపుల్ 5:7 అనుకోండి. ఇప్పుడు 4 భాగాలు కాస్త 5 భాగాలుగా మారింది అంటే ఒక భాగం పెరిగింది. మరి 5 భాగాలు కాస్త 7 భాగాలుగా మారిందంటే ఎన్ని భాగాలు పెరిగింది? 2 భాగాలు పెరిగింది. ఈ డిఫరెన్స్ అనేది సమానంగా ఉందా? వేరువేరుగా ఉందా అంటే వేరువేరుగా ఉంది. అప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్ చేయాలి. ఎలా ఈక్వల్ చేస్తామంటే ఇగో ఈ డిఫరెన్స్ తీసుకోండి. ఆ భేదం ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఆ 2 భాగాల చేత మొదటి నిష్పత్తిని గుణించండి. ఆ 2 భాగాల చేత మొదటి నిష్పత్తిని గుణించండి. ఈ డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉంది? ఒక భాగం ఉంది. ఈ ఒక భాగం చేత రెండవ నిష్పత్తిని గుణించండి. ఏమొస్తుంది అప్పుడు? 5:7గా వస్తుంది. 8 భాగాలు కాస్త 5 భాగాలుగా మారింది అంటే 3 భాగాలు తగ్గింది. 10 భాగాలు కాస్త 7 భాగాలుగా మారిందంటే 3 భాగాలు తగ్గింది. సో కాబట్టి బ్యాలెన్స్ అయిపోయింది కదా. సో ఇది యూజువల్గా సమానంగా ఉంటే నో ఇష్యూ. ఒకవేళ సమానం కనుక లేకపోతే బై యూజింగ్ దిస్ మెథడ్ వీ కెన్ ఈక్వేట్ దట్ డిఫరెన్స్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది మొత్తం మీద మనకి నిష్పత్తి అనుపాతాలకు సంబంధించినటువంటి రకరకాల కాన్సెప్ట్స్.